యేసుక్రీస్తు ఘననామము మహిమపరచబడునుగాక. ప్రభువు ఇంతవరకు మనకు ఆరాధనలో సహకారిగా ఉండి క్రమముగా మర్యాదగా జరిగించిన విధానమును బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో కొద్ది నిమిషాలు పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని లేఖనాలను ధ్యానించుకొని మన ఆత్మీయ జీవితంలో ఎదగడానికి దోహదపడినట్లుగా ప్రభువు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉండగా లేఖనాన్ని తెరిచి చూద్దాం. కీర్తనల గ్రంథం 45వ కీర్తన 11వ వచనాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథం 45వ కీర్తన 11వ వచనం. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము. చదవబడిన లేఖన భాగాన్ని ప్రభు దీవించి ఆశీర్వదించినట్లు చిన్న మాట ప్రార్థన చేద్దాం. సర్వకృపా నిధిగు మా దేవ, సర్వోన్నతుడైన మా ప్రభువ, మీ నామమునకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మీరు ఆరాధనలో క్రమముగా మర్యాదగా జరిగించిన విధానమును బట్టి మీకు స్తోత్రాలు వందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మా వాక్య ధ్యానముగా మా ప్రభువ నీ పరిశుద్ధ గ్రంథములో లేఖనాన్ని చదివి ఉండగా ప్రభువ చదవబడిన లేఖన భాగమును దీవించండి, ఆశీర్వదించండి మా ప్రభువనైనా. ఇదిగో మా తండ్రి, మీరు ఈ సమయంలో మా అందరితో మాట్లాడండి మా ప్రభువ. ఇక్కడ నిలవబడిన వాడు నిష్ప్రయోజకుడు, వ్యర్థుడు మా తండ్రి ప్రభువ. అట్టి మట్టి ఘటమును మీ సిలువ చాటున మరుగు చేసి మా ప్రభువ మీరు ఆత్మపూర్ణిగా నింపి మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మనుషును మాట్లాడటం వలన ఏమాత్రం ప్రయోజనం లేదు, కానీ మా ప్రభువ నీవు మాట్లాడితే ఎంతో ప్రయోజనకరం మా తండ్రి. మా ఆత్మీయ జీవితాలకి ఎంతో ఉజ్జీవము మా ప్రభువ. అలాగున ప్రభువనైనా నీవే మాట్లాడమని ఈ యొక్క యంత్రముగా ప్రభా ఈ బిడ్డను ప్రభా నీ యొక్క శబ్దయంత్రముగా వాడుకొనమని, మీ నామానికి మహిమ తెచ్చుకొనమని, వింటున్న మా ప్రియులకు వినగలిగే చెవిని, గ్రహించగలిగే మనస్సును దయచేయమని ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడుగు వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. వాక్యములోనికి వెళ్ళబోయే ముందు నేను ఒక ప్రశ్న అడుగుతాను. మనుష్యుడు స్నేహితునితో మాట్లాడినట్లు ప్రభు ఎవరితో మాట్లాడాడు? పరిశుద్ధ గ్రంథంలో ఒక మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లుగా ప్రభువు ఎవరితో మాట్లాడాడు? మోషేతోటి. ఆ లేఖనాన్ని నేను చూపిస్తాను మీకు తర్వాత ముందు భాగాల్లో. సరే, ఇప్పుడు ఈ అంశాన్ని మనం ధ్యానించుకున్నట్లయితే ఇక్కడ కీర్తన గ్రంథం 45వ కీర్తనలో 11వ వచనం అంటున్నాడు, ఈ రాజు. మొట్టమొదటి మాట ఈ రాజు. ఎవరు ఈ రాజు? ఈ రాజు ఎవరు? ఈ రాజు అన్నాడు. ఎవరు ఈ రాజుగా మనకు వర్ణించబడుతున్న పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది రాజులు కనబడుతున్నాడు, కానీ రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభువుగా ఒక వ్యక్తి కనబడుతూ ఉన్నాడు. ఆయన ఏ సందర్భంలో రాజుగా ఎంచబడ్డాడంటే కలువరి సిలువలో మరణమునకు అప్పగించబడే ముందుగా ఆ యొక్క తీర్పునకు నిలబడినప్పుడు, నీవు యూదుల రాజు అడిగినప్పుడు నీవన్నట్లే అన్నాడు. ఆ రాజు ఈ రాజు. ఆ యూదులకు రాజుగా ఉన్నటువంటి వ్యక్తే ఇక్కడ మనకు కనబడుతున్నటువంటి ఈ రాజు. రెండవ మాట, ఈ రాజు అంటే ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీ ప్రభువు అంటున్నాడు. రెండవ మాట, ఈయన నీకు ప్రభువుగా ఉన్నాడా? ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆలోచన చేయండి. ఆ కలువరి శిలువలో తన రక్తమును, ప్రాణమును క్రయధనముగా చెల్లించబడడానికి ఇష్టపడ్డ ఆ రాజు నీ ప్రభువుగా ఉన్నాడా? అయితే నీ ప్రభువుగా ఎలా అయ్యాడు? ఎలా అంగీకరించావు? నీవు అంగీకరించిన విధానం ఎలాంటిది? ప్రభువుని అంగీకరించే విధానాలు అనేకముగా ఉన్నాయి. నేటి క్రైస్తవ జీవితంలో అనేక మంది తల్లిదండ్రులు ప్రభువుని నమ్మారని నమ్మేవారు అనేక మంది ఉన్నారు. లేదా ఇతరులు ఇంకా ఎంతకాలం నువ్వు ప్రభువు నమ్మవు అని అడిగినప్పుడు నమ్మేవారు ఉన్నారు. కొంతమంది ప్రభువు వాక్యము ద్వారా పట్టబడి ప్రభువు ఆత్మ ప్రేరణ ద్వారా ప్రభువు వాక్యము నిన్ను గద్దిస్తూ ఉన్నప్పుడు ప్రభువుని అంగీకరించేవారు కొద్దిగా ఉన్నారు నేటి క్రైస్తవ జీవితంలో. ఎక్కువగా మొదటి కోవకు చెందిన వాళ్ళు ఉంటారు. తల్లిదండ్రులు ప్రభువుని నమ్మారని నమ్మేవారు ఉన్నారు, లేదా ఇతరులు చెప్తున్నారని నమ్మేవారు ఉన్నారు. కానీ రీసెంట్గా నా దగ్గరికి ఒక యవనస్తుడు వచ్చి, అన్నా నేను ప్రభువుని నమ్ముకోనుకుంటున్నాను, వేరే అన్నని అడిగితే ఇప్పుడు ఎందుకురా తర్వాత నమ్ముకుందులే,
టైం ఉందిలే ఉండు, నువ్వు గత్తరపడబాక, నువ్వు యవ్వనస్తుడివి, నువ్వు తప్పిపోతావని చెప్పారంట. ప్రభువుని ఎలా అంగీకరించాలి అంటే, ప్రభు వాక్యము నీ హృదయంతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నువ్వు ఇతరుల సలహాలు తీసుకోవాల్సిన అవసరమే లేదు. ఇతరులు అనేక మార్లు నువ్వు ఎంతకాలం లోకంలో ఉంటావు, ఎంతకాలం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు నువ్వు ప్రభువుని అంగీకరించాల్సిన అవసరం లేదు. ప్రభువు నీతో మాట్లాడే ఒక సందర్భం ఉంటుందే, ఆ సందర్భంలో నీవు ప్రభువుని అంగీకరించాలి. అయితే ఇక్కడ మూడవ మాట చాలా ప్రాముఖ్యమైన మాట. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నీవు రాజుగా అంగీకరించి నీ ప్రభువుగా అంగీకరిస్తే ఆయన ఒక మాట అంటున్నాడు, పక్కన చూడండి, అతడు నీ సౌందర్యమును కోరినవాడు. మనం విజ్ఞాపనల్లో, మన ప్రార్థనలో అనేకమైన అంశాలు కోరతాం. ప్రభువా, నాకు కుటుంబ జీవితాన్ని ఇవ్వు, ఆస్తిని ఇవ్వు, అందము నువ్వు, కుటుంబంలో కలతలు లేకుండా ఇవ్వు, నాకు పెద్ద ఉద్యోగం నువ్వు, ఒక మంచి స్థాయి నువ్వని ప్రతి విషయంలో ఆయన అడుగుతాం. కానీ ఆయన ఒక విషయాన్ని నిన్ను కోరుతున్నాడు. అన్నీ కోరావు కదా, ప్రభు అన్నీ నీకు సమకూరుస్తున్నాడు కదా, అయితే ఆయన నిన్ను కోరుతున్నాడు ఒక కోరిక. ఏమన్నాడంటే, అతడు నీ సౌందర్యమును కోరినవాడు. సౌందర్యం అంటే మన అందచందాల, మన ఆస్తిపాస్తుల? ఒకవేళ ఆయన అలాగ అందచందాన్ని కనుక కోరేవాడైతే ఆయన ఎలాంటి వాడు, ఎంత సుందరుడు, ఎంత కాంక్షణీయుడు, ఎంత మందిలో ఆయన గుర్తింపదగినవాడు? అటువంటి ఆయన నిన్ను నన్ను కోరతాడా? నా అందము ఆయనకేమైనా ఇష్టంగా ఉండిద్దా? ఇంకా అసలు సంఘాన్ని ఎలా పోల్చాడు ప్రభువు? సంఘాన్ని ఎలా పోల్చాడు? పెండ్లి కుమార్తెగా పోల్చాడు. వెరీ గుడ్. పెండ్లి కుమార్తెగా పోలిస్తే పెండ్లి కుమారునికి పెండ్లి కుమార్తె ఎలా ఉంటే ఇష్టపడతాడు? మనం చూస్తాం కదా, మన జీవితాల్లో ఒక వివాహ సంబంధానికి వెళ్ళినప్పుడు ఆ యొక్క స్త్రీ మనకంటే అందంగా ఉండాలి, మనకంటే రూపవతి అయి ఉండాలి, మనకంటే చక్కగా ఉండాలి, అంతా తన యొక్క శరీర ఆకృతి కానీ అందం కానీ నాకంటే ఎక్కువ ఉండాలని కోరుకుంటాం మనం. మరి ఆ ప్రభువు, అంత సుందరుడైన ప్రభువు నీ అందాన్ని కోరుతున్నాడంటే ఆయనకు తగిన రీతిగా, ఆయన ఇష్టపడే రీతిగా మన అందం ఉండిద్దా? అస్సలు ఉండదు. కానీ ఆయన ఈ భౌతికమైన అందాన్ని ఆయన కోరటల్లా. ఆయన నిజంగా అలా కోరితే భారతదేశంలో ఒక్కళ్ళు కూడా ఆయన నీ దగ్గరికి వెళ్ళరేమో. అంతే కదా, ఎందుకంటే మనల్ని ఏమంటారు? నల్ల జాతీయులు అంటారు భారతీయుల్ని. సో మన నల్ల జాతీయులను మనమే పేరు పెట్టుకున్నప్పుడు ఆయన ఏమి ఇష్టపడతాడు? ఆయన కోరింది ఈ అందం కాదు, ఆయన కోరిన అందము ఆత్మీయమైన సౌందర్యము. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన కోరినటువంటి ఆత్మీయ సౌందర్యము మన జీవితాల్లో ఉందా లేదా మనం గమనించుకుందాం. ఈ ఆత్మీయ సౌందర్యము కలవాడు ఒక వ్యక్తి మనకు కనబడుతూ ఉన్నాడు. చూస్తారా, కొలస్సీలకు రాసిన పత్రికలో, కొలస్సీలకు రాసిన పత్రికలో అపోస్తులైన పౌలు 1వ అధ్యాయం 7వ వచనంలో ఒక వ్యక్తి మనకు కనబడుతూ ఉన్నాడు. 1వ అధ్యాయం 7వ వచనం, ఎపఫ్రా అను మా ప్రియుడైన తోటి దాసుడు వలన మీరు సంగతులు నేర్చుకుంటారు. ఇక్కడ మనకు కనబడుతున్నటువంటి వ్యక్తి ఎపఫ్రా. ఎపఫ్రా అంటే అర్థము సౌందర్యము. ఈయన పేరుకు తగ్గట్టుగా సౌందర్యము కలవాడే జీవిస్తూ ఉన్నాడు. భౌతికమైన సౌందర్యం కాదు, అది ఆత్మీయమైన సౌందర్యం. నేటి దినాలలో మనకు కూడా అనేకమైన పేర్లు ఉన్నాయి. అయితే ఆ పేర్లకు తగ్గట్టుగా మనము జీవించలేం. కానీ భక్తులు ఖచ్చితంగా అలాగ జీవించారు కనుకనే వారి పేరుకున్నటువంటి అర్థాన్ని సార్థకంగా జీవించారు. వారు అలాగ కనబడుతున్నారు మనకి. మరి మన జీవితాలలో ఈ యొక్క ఆత్మీయ సౌందర్యం, ఈ ఎపఫ్రాలో ఉన్నటువంటి ఆత్మీయ సౌందర్యాలు మనలో ఉన్నాయా లేదా మనము ఈ సమయంలో కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. మొట్టమొదటి మాట, మనము ఈ యొక్క లేఖనాన్ని గమనించినట్లయితే, చరిత్ర చెప్తున్న మాటను మనం చూసినట్లయితే, మొదటి మాట అది, ఎపఫ్రా అను మా ప్రియుడైన తోడి దాసుల వలన మీరు ఈ సంగతులు నేర్చుకున్నారు అంటున్నాడు. ఈ సంగతులు నేర్చుకోవడానికి ఈ ఎపఫ్రా తన తోడి దాసుడైనటువంటి పౌలు గారి దగ్గరికి వెళుతూ ఉన్నాడు. ఆనాడు ఈ ఎపఫ్రా కొలసయ సంఘంలో ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఎపఫ్రా 3 సంఘాలను కట్టినవాడుగా కనబడుతున్నారు. చూస్తారా మీరు ఒకసారి 4వ అధ్యాయం 13వ వచనంలో ఉంటుంది. 4వ అధ్యాయం 13వ వచనం, ఇతడు మీ కొరకు, లవొదికయ వారి కొరకును, హియెరాపోలి వారి కొరకును అన్నాడు. అంటే కొలసీయ సంఘము, లవొదికయ సంఘము, హియెరాపోలి సంఘాల్లో ఈయన ఒక పరిచారకుడుగా కనబడుచు ఉన్నాడు. అయితే ఈ సంఘాలను ఆయన కట్టడానికి
ఆయన నేర్చుకోవడానికి ఈయన యొక్క పౌలు గారి దగ్గరికి వెళుతూ ఉన్నాడు. ఆనాటి ప్రాంతంలో, ఆనాటి పరిస్థితులలో కొలసయ సంఘము నుండి పేతురు గారు ఆనాడు ఎఫెసు సంఘంలో ఉన్నారు. ఎఫెసులో బోధ చేస్తూ ఉన్నాడు. 3 సంవత్సరాలు ఎఫెసులో ఉండి అక్కడ బోధ చేస్తూ ఉన్నప్పుడు ఈ ఎపఫ్రా కొలసయ పట్టణం నుండి ఎఫెసు పట్టణం వరకు ప్రయాణిస్తూ ఉన్నాడు. అంటే దాదాపుగా 150 కిలోమీటర్ల దూరము వాక్యము కొరకు వెళుతూ ఉన్నాడు ఆయన. మొట్టమొదటి మాట మీరు నోట్ చేసుకోండి. ఏంటంటే మొట్టమొదటి మాట, వాక్యాశక్తి కలవాడు ఎపఫ్రా. ప్రభు కొన్న ఆత్మీయ సౌందర్యం మొట్టమొదటి వాక్యాశక్తి. నా జీవితాల్లో ఇలాంటి వాక్యం యొక్క ఆసక్తి మనకుందా? ఆనాడు ఎపఫ్రా కొలసయ నుండి ఎఫెసు వరకు 150 కిలోమీటర్లు వాక్యం కొరకు వెళుతూ ఉంటే మనము ఎలాగున్నాం? వాక్యం కొరకు మనలో వాక్యాశక్తి ఎలా ఉంది? వాక్యము కొరకు మన తపన ఎలా ఉంది? ఎపఫ్రాకైతే ఎంతగా ఆ యొక్క ఆసక్తి ఉంది వాక్యం మీద. ఆ ఆసక్తి ఆయన కనబరుస్తూ ఉన్నాడు మనకి. ఆయన ప్రయాణిస్తున్నాడు. ఆనాటి ప్రయాణంలో ఇలాగ మనకు ఉన్నట్టు వాహనాలు లేవు, ఫ్రీ బస్సులు లేవు, ఏమీ లేవు. ఆయన ఉపయోగిస్తే బహుశా ఒంటెలు కానీ, గాడిదలు కానీ, గుర్రాలు కానీ ఉంటాయి ఆనాటి కాలంలో. వాటి మీద తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. వాక్యము కొరకు ప్రయాసపడుతున్నాడు ఆయన. మరి మన వాక్య జీవితం ఎలా ఉంది? వాక్య ఆసక్తి ఎలా ఉంది? మనము మీటింగ్స్ అంటే ఎక్కడి నుంచి పక్కూరికి వెళ్ళడానికి కూడా మనకు సిద్ధపడం. ఎందుకంటే మన పని పాటలు మనకు అలా ఉన్నాయి, మన కుటుంబ జీవితం అలా ఉంది, మన కుటుంబ పరిస్థితులు అలా ఉన్నాయి. కానీ ఈయన సంఘము కొరకు, వాక్యము కొరకు ఆసక్తి కలవాడుగా ఉన్నాడు. నా జీవితంలో ఎలా ఉంది ఆసక్తి? ఆలోచన చేయండి. మన ఇంటి దగ్గర నుండి మందిరం ఎంత దూరం? నీ వాక్యము కొరకు నువ్వు ఎంత ప్రయాసపడుతూ ఉన్నావు? సంఘానికి రాలేకపోతున్నావు. ఒకవేళ నువ్వు రాలేకపోయినా వాక్యాన్ని వినేటువంటి సమయాన్ని ప్రభువుకి ఇస్తున్నావా? ఎలా ఉంది మన పరిస్థితి? వాక్యం యొక్క ఆసక్తి మనకు ఎలా ఉంది? ఈ ఎపఫ్రాకైతే వాక్య ఆసక్తి ఉంది. రెండవ మాట మీరు చూస్తే అదే వచ్చిన చూడండి, ఎపఫ్రాను మా ప్రియుడైన తోడిదాసుడు వలన మీరు ఈ సంగతులను ఏం చేశారంట? నేర్చుకున్నారంటే ఎపఫ్రా వాక్యాశక్తి మాత్రమే కాదు, వినటమే కాదు, దాన్ని మరలా సంఘమునకు నేర్పిస్తూ ఉన్నాడు. ఆయన నేర్పించేవాడుగా ఉన్నాడు, వాక్యమును బోధించేవాడుగా ఉన్నాడు. మనం వింటూ ఉన్నాం వాక్యాన్ని, అనేక సంవత్సరముల నుండి ఈ వాక్యాలు వింటూనే ఉన్నాం. అనేక సందర్భాల్లో వాక్యం మనకు వినబడుతూనే ఉంది. అయితే విన్న వాక్యము మనము ఇతరులకు నేర్పిస్తూ ఉన్నామా? ఆలోచించండి. ఎంతమందికి నేర్పిస్తూ ఉన్నాం వాక్యాన్ని? ఎలాగూ నేర్పిస్తూ ఉన్నాం? ఏ రీతిలో నేర్పిస్తూ ఉన్నాం? ఎంతమందిని నీవు ప్రభు యొద్దకు చేరుస్తూ ఉన్నావు? మనకి సువార్తలో ఉంది కదా, సేనా దెయ్యం ఎంతమంది తీసుకొచ్చింది? పోయి ఎన్ని దెయ్యాలు తీసుకొచ్చింది అది వెళ్ళి? ఒక సేనా దెయ్యము అతనిలో నుంచి వెళ్ళిపోయి అతను హృదయం ఖాళీగా ఉంటే వస్తా ఎంతమందిని తీసుకొచ్చింది? 7 దెయ్యాలను తీసుకొచ్చింది. ఒక దెయ్యమే 7 దెయ్యాలను తీసుకొస్తే ప్రభువు నమ్మే నువ్వు ఎంతమందిని తీసుకురావాలి? నీవు ఎంతమందికి నేర్పితే వారు రాబట్టబడతారు నీ దగ్గరకు, ప్రభు యొద్దకి? ఎపఫ్రా వాక్యాశక్తి మాత్రమే కాదు, విన్నదాన్ని ఇతరులకు నేర్పించేవాడుగా ఉన్నాడు. అనేకుల్ని పట్టుకుంటున్నాడు ఎపఫ్రా. ప్రభు కొరకు ఆయన కష్టపడుతున్నాడు. ఆయన కోరుతున్న ఆత్మీయ సౌందర్యం ఇదే. నీవు వాక్యము కొరకు ఆసక్తి కలిగి ఉండాలి. రెండవదిగా ఇతరులకు నేర్పించేవాడివిగా ఉండాలి. మూడవ మాట చూద్దాం. కొలసీ పత్రికలోనే 1:8 చూస్తారా? అక్కడే అతడు మా విషయములలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. కింద చదువుతారు, పుట్టినోట్లు ఏముందో మాట, అతడు మా విషయంలో అనే మాటకి అనేక ప్రాచీన ప్రతులలో మీ విషయములలో, ఇక్కడ నమ్మకత్వం కలిగిన వాడు ఎవరు? ఎపఫ్రా. ఎవరి విషయాల్లో? మీ విషయాలలో, మీ విశ్వాస విషయంలో, మీ ఆత్మీయ ఎదుగుదలలో ఈ ఎపఫ్రా నమ్మకముగా ఉన్నాడు ప్రభు యొద్ద. ఆ సంఘాలు ఎలాగ కట్టబడాలో,
ఆ సంఘాల్లో ఉన్న పరిశుద్ధులను ఏ రీతిగా ఆత్మీయ ఆహారం అందిస్తూ వారిని దినదినాభివృద్ధిగా విశ్వాసంలో ఎదగడానికి ఆయన ప్రయాసపడుతూ ఉన్నాడో ఆయన నమ్మకత్వాన్ని కనబరుస్తూ ఉన్నారు. ఎలా నమ్మకత్వం? వారు విశ్వాసంలో ఎదగాలంటే ఏం చేయాలి? అన్ని కూడికలలో అతని హాజరు, వాక్య పరిచర్యలో వారికి కావాల్సిన ఆత్మీయ ఆహారం అందించడం, వారి కుటుంబ జీవితంలో ఏమైనా కలతలుంటే వారిని పరామర్శించడం, వారి కొరకు ప్రార్థన చేయడం. ప్రభువుకు నమ్మకముగా ఉన్నాడు, సంఘములో విశ్వాసులకు నమ్మకముగా ఉన్నాడు ఎపఫ్రా. మరి మన జీవితం ఎలా ఉంది? ఎక్కడ నమ్మకాన్ని కలిగి ఉన్నాం? కుటుంబ జీవితంలో నమ్మకాన్ని కలిగి ఉన్నామా? ప్రభు యొక్క సేవలో నమ్మకాన్ని కలిగి ఉన్నామా? ప్రభు యొక్క పరిచర్యలో నమ్మకం కలిగి ఉన్నామా? దేంట్లో నమ్మకాన్ని కలిగి ఉన్నాం? ప్రభువుకు ఇచ్చే విషయంలో నమ్మకంగా ఉన్నామా? మనల్ని మనం మోసం చేసుకుంటున్నామా? ఆలోచన చేయండి. ఎపఫ్రా అయితే ఆయన ప్రభువు పనిలో నమ్మకముగా ఉన్నవాడు. అందుకే ఆయనలో ఉన్నటువంటి ఆత్మీయ సౌందర్యాన్ని ప్రభు కోరాడు, ఇష్టపడ్డాడు ఆయనలో. మరి మన జీవితంలో ఈ నమ్మకత్వం ఉందా? కుటుంబ జీవితంలో ఎలా నమ్మకత్వం ఉంది? భర్త భార్యకు ఎలా నమ్మకముగా ఉంది? భార్య భర్తకు ఎలా నమ్మకముగా ఉంది? పనిలో ఎలా నమ్మకముగా ఉంది? ఇలాంటి నమ్మకాన్ని మనం నమ్మకం కలిగి ఉన్నామా? నమ్మకాన్ని కోల్పోతున్నామా? ఈ ఎపఫ్రా అయితే అంటున్నాడు, అతడు మా విషయంలో లేదా మీ విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. కింద మాట చూడండి ఇంకెంత ఉంటుందో. అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు. ఎలా తెలిపాడంట? ఆత్మయందలి. పౌలు గారేమో ఎఫెసులో ఉన్నారు, ఈయనేమో కొలసీలో ఉన్నారు. వీరందరి ప్రేమ ఆయన ఆత్మతో ఆయనకి తెలియజేస్తున్నంట. ఎలా సాధ్యం ఇది? దావీదు యోనాతాను వారి ఆత్మలు ఎలా పెనవేసుకున్నాయో అలాగున పౌలు గారికి ఈ ఎపఫ్రా ఆత్మ పెనవేసుకొని ఉంది. ఆ సంఘంలో ఉన్న ప్రేమ ఈయన ఈ ఆత్మ ద్వారా ఆయనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప లక్షణాలు ఇవన్నీ! ఇలాగ ప్రేమించడం ఎవరికి సాధ్యం? సంఘం బాధ్యత కలిగినటువంటి ఎపఫ్రా సంఘ ఉన్నటువంటి విశ్వాసుల పట్ల ఎంత ప్రేమ కలిగి జీవిస్తూ ఉన్నాడో చూడండి. ఆ ప్రేమను ఇతరులకు కూడా కనబరుస్తూ ఉన్నాడు. మరి మన ప్రేమ ఎలాంటిది? మనం గత కొన్ని వారాలుగా, కొన్ని నెలలుగా ఈ ప్రేమను గురించి వింటూ ఉన్నాం. ఈ ప్రేమ ఎంత శ్రేష్టమైనదో విన్నాం. నిరీక్షణ, విశ్వాసం, ప్రేమలో ప్రాముఖ్యమైనది ఈ ప్రేమే చెప్తున్నాడు ప్రభు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో. మరి ఈ ప్రేమను ఎపఫ్రా వారికి ఎలాగో తెలియచేస్తున్నాడు చూడండి. అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపాడు. ఆయన వాక్యాశక్తి కలవాడు, ఆయన నమ్మకమైన వాడు, అలాగే ఆయన నేర్పించేవాడుగా ఉన్నాడు. నాలుగవ మాట చూద్దాం. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. 4వ అధ్యాయం 12వ వచనం చూస్తారా? మీరు సంపూర్ణులను ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చిన సంపూర్ణాత్మ నిశ్చయత గలవారై ఉండవలని, నిలకడగా ఉండవలని ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. చూడండి. గత వారం విన్నాం మనం. అన్న భాస్కర్ చెప్పాడు ఇదే లేఖనాల్లో, మీరు సంపూర్ణులు కావాలి, పరిపూర్ణులు కావాలని చెప్తున్నాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడు అయ్యా అంటే, ఆ కొలసయ సంఘంలో విశ్వాసులే కానీ వారిలో సంపూర్ణత లేదు. అదే స్టార్టింగ్లో అంటాడు 1వ అధ్యాయం 12వ వచనం మీరు చూసినట్లయితే 9-12 కలిసి ఉంది. అందుచేత మీరు ఈ సంగతి వినిన నాట నుండి మేమును మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానము, ఆత్మ సంబంధమైన వివేకము గలవారును, ఆయన చిత్త పూర్ణముగా గ్రహించు వారనై ప్రతి సత్కార్యమును సఫలమగుటూ దేవుని విషయమే జ్ఞానముందు అభివృద్ధి పొందు అన్ని విషయంలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకోవాలని ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనబరుచున్నట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపడవలని తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలువారొకటి మనల్ని పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞత చెల్లించవాలని దేవుని బతిమాలుచున్నానంటే వీరిటన్నిటిలో సంపూర్ణంగా లేరు. విశ్వాసులే, ప్రభువుని నమ్మిన వారే, కానీ వారిలో పరిపూర్ణత రాలా, పరిపక్వత రాలా. విశ్వాస జీవితంలో ఎలా జీవించాలో వారు సంపూర్ణంగా నేర్చుకోలేకపోతూ ఉన్నారు. అందుకే
ఈ ఎపఫ్రా వారి కొరకు ఏం చేస్తున్నాడు అంటే ఈ 12వ అధ్యాయంలో 4:12 వచనంలో, మీరు సంపూర్ణులను ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణత నిశ్చయత గలవారి నిలకడగా ఉండవలనని ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుతున్నాడు. ఎల్లప్పుడూ ప్రార్థనలో పోరాడుతున్నాడు. 4వ మాట, ప్రార్థనలో పోరాడేవాడు ఈయన. ఎవరంటే ఈయన ప్రార్థనలో పోరాడేవాడు. ఎవరి కోసం? సంఘము కోసం, సంఘ క్షేమము కోసం, విశ్వాస జీవితంలో వాళ్ళు పరిపూర్ణలు అవ్వడానికి ఆయన ప్రయాసపడుతూ ఉన్నాడు. ఇప్పుడు అసలు ప్రార్థన ద్వారా మనకేం లభిస్తుంది? మనకున్నటువంటి కనెక్షన్ ఎవరితోటి? దేవునితోటే కదా. ప్రార్థనలో మనం పోరాడాలి. మనం అనేకమైన ప్రార్థనలు చూస్తూ ఉన్నాం. అయితే మనం ప్రార్థనలో పోరాటం అంటే ఆయనతో మాట్లాడటమే కదా. అలా మాట్లాడినప్పుడు ప్రభు మనతో కూడా మాట్లాడడానికి ఇష్టపడతాడు. ఇందాక నేను అడిగిన ప్రశ్న ప్రకారం మోషే అని ఎలా మనకు తెలుస్తుందంటే చూస్తారు ఒకసారి. నిర్గమకాండంలో 33వ అధ్యాయంలో ఈ మాట కనపడుతుంది. 11వ వచనంలో 33:11, మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. ఎప్పుడు మాట్లాడతాడు ప్రభు ఇలాగా? ఎప్పుడు మాట్లాడతాడు మనతోటి? ఒక స్నేహితునితో మాట్లాడినట్టు మాట్లాడాడంట. ఎలా మాట్లాడాడు? దేవుడు చెప్పాడు, మోషే నువ్వు కొండ మీదకి ఎక్కిరా అన్నాడు. మోషే కొండ మీదకు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు మోషేతోటి. ఎలాగంటే ఒక మనుష్యుడితో మాట్లాడినట్టు. ఒక మనుష్యుడు స్నేహితుడితో ఎలా మాట్లాడతాడు? ఇప్పుడు నేను నా స్నేహితుడు ఉన్నాడు, ఎలా మాట్లాడతాం? ఎంత హెల్దీగా మాట్లాడుకుంటాం. వాతావరణం ఎలా ఉంటుంది? ఎంత చక్కగా ఉంటుంది. సంతోషంగా ఆనందంగా మాట్లాడుకుంటాం. ఒకవేళ మనం దేవునితో మాట్లాడే భయంగా మాట్లాడతాం. కానీ దేవుడు అలాగా కాదు, ఒక స్నేహితునితో మాట్లాడినట్టు మాట్లాడతాడంట. ఎప్పుడు? ఆయన చెప్పిన రీతిగా మనము ప్రార్థనలో పోరాడితే, ఆయన పాదాల యొద్దకు వెళ్ళి ఆయనతో మాట్లాడడానికి నీవు ఇష్టపడ్డప్పుడు ఆయన నీతో మాట్లాడడానికి ఇష్టపడతాడు. నీవు మాట్లాడినట్టు కాదు ఆయన మాట్లాడేది. ఆయన స్నేహితులే మాట్లాడతాడు. మనం అందరినీ స్నేహితులు అనుకోలేము, అందరితో ఆ రీతిగా మాట్లాడలేము. కుటుంబ సభ్యులతో ఒకలాగా మాట్లాడగలం, ఇతరులతో ఒకలాగా మాట్లాడగలం మనం. కానీ దేవుడు అందరితో ఒక స్నేహితులే మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. మోషేతో మాట్లాడాడు, అబ్రహాముతో మాట్లాడాడు, ఇసాకుతో మాట్లాడాడు, యాకోబుతో మాట్లాడాడు. వీరితో మాట్లాడిన రీతిగా నీతో నాతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఎప్పుడయ్యా అంటే నీ ఆత్మీయ సౌందర్యం బాగున్నప్పుడు, నీ ఆత్మీయ జీవితం బాగున్నప్పుడు, ఆయన కోరిన రీతిలో నీ ఆత్మీయ జీవితం ఆయనకు కనబడినప్పుడు ఆయన నీతో నాతో మాట్లాడతాడు. ఒక స్నేహితుని వలె, ఒక తండ్రి వలె, ఒక కుమారుని వలె ఆయన నీతో నాతో మాట్లాడడానికి ఇష్టపడతాడు. ఎందుకంటే ఆయన అరచేతుల్లో నిన్ను చెక్కుకున్నాడు. ఆయన ఎంత గొప్ప ప్రభు! అరచేతుల్లో చెక్కుకోవడం అంటే అది మామూలు విషయమా? ఏంటి చెక్కుకోవడం అంటే? మన చేతులు ఏదైనా మనం వేసుకుంటాం కదా, అవి కాదు. ఆయన నిన్ను అరచేతిలో ఉంచుకున్నాడంట. ఆయన నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఈ ఎపఫ్రా ప్రార్థనలో ఎల్లప్పుడూ పోరాడుతూ ఉన్నాడు. సంఘం కొరకు, సంఘ క్షేమము కొరకు, విశ్వాసుల కొరకు, విశ్వాసం ఆత్మీయంలో బలపరచడం కొరకు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభువుకి ఇష్టమైన రీతిగా వారందరి కొరకైనా పోరాడుతున్నాడు. ప్రార్థనలో పోరాడేవాడు ఎపఫ్రా. నా పోరాటం ఎవరితో ఉంది? లోకముతో ఉందా? లోక స్నేహంతో ఉందా? ఎవరితో పోరాడుతున్నాం మనం? ఎలాగూ పోరాడుతున్నాం మనం? ఆలోచన చేయండి. చూద్దాం తర్వాతి మాట. అక్కడ 14వ వచనం చూస్తారా? 13వ వచనం, 4వ అధ్యాయం 13 కొలస్సీలకు రాసిన పత్రికలోనే 4:13, ఇతడు మీ కొరకును లవొదికయ వారి కొరకును హియెరాపోలి వారి కొరకును ఏం చేస్తున్నాడంట? బహుప్రయాసపడుతున్నాడు. ప్రయాసపడటం వేరు, బహుగా ప్రయాసపడటం వేరు. ఇక్కడ ప్రభు ఈ పదాలని దానికి ముందుగా ఉపయోగిస్తూ ఉంటాడు. గతంలో మనం విన్నాం మిక్కటమైన ప్రేమ. ఇదే అధ్యాయంలో మనం విన్నాం. అక్కడ 3:14 అనుకుంటుంది ఆ మాట. చూడండి ఒకసారి. 3:14 మిక్కటమైన ప్రేమ అనే మాట గతంలో విన్నాం. అన్న చెప్పాడు మనతోటి. సరే, వీటన్నిటికీ పరిపూర్ణ అనుబంధమైన ప్రేమను ధరించుకుని ఇలా కొన్ని పదాలు ప్రభు చేరుస్తుంటాడు. మిక్కటమైన ప్రేమ, ఏమన్నాడు? బహుగా ప్రయాసపడ్డాడు అన్నాడు. ఎందుకు ఈయన ఇంతగా ప్రయాసపడుతున్నాడు? సంఘం కొరకు. సంఘం కొరకు ఎందుకు ఇంతగా ప్రయాసపడాలి మనం?
లవోదికీయ సంఘం కొరకు, హీరాపోలి సంఘం కొరకు, కొలసియా సంఘం కొరకు ఎందుకు ఎఫెఫ్రా ఎంతగా ప్రయాసపడుతూ ఉన్నాడు? వారిని ఎందుకు పరిపూర్ణంగా చేయాలనుకుంటున్నాడు? వారిని సంపూర్ణంగా ఎందుకు చేయాలంటున్నాడు? ప్రేమకు అనుబంధమైనటువంటి, ఇందాక 14 వచనం అన్నట్టు, వీటన్నిటికీ పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోండి అని ఎందుకు వీరందరికీ ఈ రీతిగా ఆయన చెప్తూ ఉన్నాడు? వారిని ప్రభువుకి అలాగున అప్పగించాలి. ప్రభువు కోరిన రీతిగా సంఘాన్ని ఆయనకి అప్పగించాలి. ఎందుకంటే ఆయన పెండ్లి కుమారుడు, సంఘము పెండ్లి కుమార్తె. పెండ్లి కుమార్తె ఆయనకు ఇష్టమైన రీతిలో ఉండాలి. మచ్చ, డాగు, కళంకం ఏది ఉండకూడదు సంఘమునకు. అందుకే ఈయన ప్రయాసపడుతున్నాడు ఎఫెఫ్రా. సంఘాలు అభివృద్ధి చెందాలి, ప్రభువుకి ఇష్టమైన రీతిలో ఉండాలి అని ఈ ఎఫెఫ్రా బహుగా ప్రయాసపడుతూ ఉన్నాడు. నేటి సంఘాలలో ఈ ప్రయాసలు మనం చూడలేం. ఇందాకన్నా చెప్పినట్టు సోషల్ మీడియాలో దుర్బోధలు, తోడేళ్ల చర్మం వేసుకున్నటువంటి బోధలు, విశ్వాసుల్ని బలపరిచేట బోధలు లేవు. అంతా మాయలు, మంత్రాలే. ప్రభువుని చూపించటం లేదు, కానీ వారి డంబాన్ని చూపిస్తూ ఉన్నారు. మనం ప్రభువును మాత్రమే చూపించాలి. ప్రభువే మనకు ఆధారం. ఆయనను మాత్రమే మనం చూపించాలి అన్ని విషయాల్లో. ఆయనను తప్ప మనం ఏ విషయాన్ని మనం చూపించడానికి అవకాశమే లేదు. ఆయన ఎలాంటి వాడు, ఆయన ఎలాగ కోరుకుంటున్నాడు, ఆయన ఎలాగ జీవించాడో, ఏ స్థానంలో నుండి ఏ స్థానంలోనికి వచ్చాడో, నీ కొరకు నా కొరకు ఆయన ఏ రీతిగా నలుగుగట్టబడ్డాడో ఆయనను మాత్రమే చూపించాలి. ఆయన ఆజ్ఞను మాత్రమే పాటించాలి. ఆయన ఏ రీతిగా బోధించాడో అలాగుననే బోధించాలి. వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన తలంపులు ఉండడానికి లేదు అవకాశం సంఘాలలో. వాక్యము ఏమి చెప్తుందో అలాగా మనం ప్రయాసపడాలి. అలాగా వాక్యమును మనకు అందించినప్పుడే సంఘాలు విడిపోవు, చెదరిపోవు, విశ్వాసులు బయటికి వెళ్ళిపోరు. కట్టబడిన సంఘమును వారు ప్రేమించాలంటే సంఘ కాపరిగా ఉన్నవారి బాధ్యత ఎలా ఉండాలి, ఎంతగా ప్రయాసపడాలి సంఘం కొరకు, సంఘ పనిపాటల్లో, వాక్యము బోధించే విషయంలో, ప్రతి పనిలో సంఘంలో ఉన్నవారు ఎంతో ప్రయాసపడాలి. దాని కొరకు మనము కొన్ని అప్పగించాలి. చివరి మాట చూద్దాం, సమయాన్ని ముందుకు వెళుతున్నాను. ఫిలోమోనుకు రాసిన పత్రికలో, ఫిలోమోనుకు రాసిన పత్రిక 1:23, ఫిలోమోనుకు రాసిన పత్రిక ఒకటే అధ్యాయం ఉంటుంది. చాలు. ఎవరంట? క్రీస్తు యేసునందు నా తోటి ఖైదీ. ఎవరిది రాస్తుంది ఈ పత్రిక? పౌలు గారు రాస్తున్నారు. పౌలు గారు రాస్తూ అంటాడు, ఈ ఎఫెఫ్రా క్రీస్తు కొరకు ఎలా మార్చబడ్డాడంట? ఖైదీగా మార్చబడ్డాడు. సంఘాలలో ఈ విధమైనటువంటి పరిచర్య ఉండాల్సిందే. క్రీస్తు కొరకు నీకెంత శ్రమ వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా నీవు నిలబడాలి. అది ఖైదీగా జైల్లోకి వెళ్తాన్నా సరే నువ్వు నిలబడాలి. ఎఫెఫ్రా నిలబడ్డాడు. పౌలుతో పాటు చెరసాలలో ఉన్నాడు ఎఫెఫ్రా. సంఘాల కొరకు ప్రయాసపడుతూ, సంఘాల్లో ఉన్న విశ్వాసుని బలపరుస్తూ ఆయన పౌలుతో కూడా క్రీస్తు కొరకు ఖైదీ అయ్యాడు. కానీ మనమేమవుతాం తెలుసా? క్రీస్తు కొరకు ఖైదీ కాదు కదా, ఏమో ఒక మాట అంటే వారు నొచ్చుకుంటారేమో, వారు ఇబ్బంది పడతారేమో అనే ఆలోచన మనది. కానీ ఈ ఎఫెఫ్రా అలాగ ఆలోచించలా. సంఘము స్థిరపడాలి, బలపడాలి, క్షేమాభివృద్ధి కలగాలంటే అవసరమైతే నేను ఖైదీగా అయినా వెళ్తాను, కానీ నేను మాత్రం అందులో కాంప్రమైజ్ అయ్యే విషయమే లేదు. ఈ యొక్క పౌలు గారు ఒక సాక్ష్యాన్ని ఇస్తున్నాడు ఈ యొక్క ఎఫెఫ్రా గురించి. క్రీస్తు యేసు కొరకు నా తోటి ఖైదీ అయ్యాడు క్రీస్తు కొరకు. ఎలా అప్పగించుకోగలం మనం? ఇలాగా మన జీవితాన్ని ఎప్పుడు అప్పగించుకోగలం? ఈ రీతిలో ఖైదీలుగా మార్చబడ్డానికి మనం ఇష్టపడుతున్నామా? ఇంకా ఈ లోకములో ఆయనకి ఇవ్వాల్సిన సమయాన్నే మనం ఇవ్వం, ఆయనకి ఇవ్వాల్సిన ప్రాధాన్యతనే ఇవ్వం. ఇంకా ఖైదీలుగా ఏం వెళ్ళగలం మనం? భక్తులైతే ఖైదీలుగా వెళ్ళారు. వారైతే క్రీస్తు కొరకు ఎన్నో పాటలు పడ్డారు. అపోస్తులుడైన పౌలైతే 39 కొరడా దెబ్బలతో, ఒక్కటి తక్కువ 39 కొరడా దెబ్బలు తిన్నాడు. క్రీస్తు వలె క్రీస్తుని కూడా ఆనాడు సిలువకు అప్పగించేటప్పుడు 39 కొరడా దెబ్బలు కొట్టారు. అలాగే అపోస్తులైన పౌలును కూడా
39 కొరడా దెబ్బలు కొట్టారు. వారు ఆ హింసలు భరించడానికి ఇష్టపడ్డారు. స్టెఫను హతసాక్షిగా మార్చబడ్డాడు క్రీస్తు కొరకు. మరి మనం క్రీస్తు కొరకు ఎలా నిలబడుతూ ఉన్నాం? మన ఆత్మీయ జీవితము ఆయన కోరిన రీతిగా ఉందా? ఆయన ఒక రాజు సింహాసనం మీద కూర్చున్నాడు. ఆయన ఒక ప్రభువు, ప్రభువులకే ప్రభువుగా అత్యున్నతమైన సింహాసనంలో ఉన్నాడు. నీ సౌందర్యాన్ని కోరుతున్నప్పుడు నా సౌందర్యము ఎలా ఉండాలి? రాజు ఇష్టపడే సౌందర్యం ఎలా ఉంటుంది? మనం చూస్తాంగా ఎస్తేరు గ్రంథంలో ఆయన మాటకు లోబడపోతే తన భార్యని ఏం చేశాడు? మొదటి భార్యని వష్టిని ఏం చేస్తాడు? విడిచిపెడతాడు. ఆ యొక్క ఎస్తేరుని ఇష్టపడ్డాడు. అంటే రాజు ఇష్టపడే రీతిగా మన అలంకరణ హృదయ అలంకరణ ఉండాలి. హృదయంలో ఉన్న విశ్వాస జీవితం ఆ రీతిగా అలంకరించబడాలి. అప్పుడే ప్రభువు ఇష్టపడతాడు. ఈయనలో ఈ సౌందర్యాలు కనబడుతూ ఉన్నాయి. ఆయన వాక్యం కొరకు ప్రయాసపడ్డాడు. ఆయన నమ్మకమైన వాడు. ఆయన నేర్పించాడు. ప్రార్థనలో పోరాడాడు. ఆయన ఖైదీగా ఎంచబడ్డాడు. సంఘాల కొరకు బహుగా ఆయన ప్రయాసపడ్డాడు. ఈ సౌందర్యాల్లో ఒక సౌందర్యం మన జీవితంలో కనబడుతుందా? పరిశీలన చేసుకుందాం ఈ మధ్యాహ్న కాల సమయంలో. ఆయన కోరిన సౌందర్యములలో ఒక్క సౌందర్యమైనా మన జీవితాల్లో ఉందా? ఉంటే చాలా మంచిది. ప్రభు నిన్ను కోరాడు. మరి ఈరోజైనా సరే ఈ లక్షణాలు మనలో లేకపోతే వాటిని మనం నేర్చుకోవడానికి ప్రభు సహాయాన్ని కోరదాం. అయ్యా, నేను నీకు నమ్మకంగా జీవించాలి, నీ కొరకు నేను ప్రయాసపడాలి, వాక్య శక్తి కలిగి ఉండాలి, వాక్యం మీద ఆసక్తి కలిగి ఉండాలి, నమ్మకముగా జీవించాలి, నేర్చుకున్న దాన్ని ఇతరులకు నేర్పించేవాడినిగా ఉండాలి, ప్రార్థనలో ఎల్లప్పుడూ పోరాడాలి, బహుగా ప్రయాసపడాలి సంఘాల కొరకు, అవసరమైతే ఖైదీగా కూడా మారబడడానికి ఇష్టపడాలి. ఇలాంటి జీవితం నా జీవితంలోకి కావాలి ప్రభువా. నీవు కృప చూపించు. నీవు ఆనాడు ఏ రీతిగా మోషేతో మాట్లాడావు స్నేహితుడిగా, నాతో ఈ మధ్యాహ్న కాల సమయంలో మాట్లాడు ప్రభువా. నన్ను నీ స్నేహితునిగా భావించి నాతో మాట్లాడు. స్నేహితుడు చెప్తే మీరు గమనిస్తే ఈ లోకంలో స్నేహితుడు ఒక మాట చెప్పాడు అనుకో, పక్కవాడు వెంటనే దాన్ని అంగీకరించడానికి ఇష్టపడతాడు. అవునా కదా? ఇది మంచిది కాదురా, ఇది మంచిది అన్నాం అనుకో, అరే వాడు మన స్నేహితుడు కదా, వాడు చెప్పాడంటే కరెక్టే, దాన్ని మనం నమ్మొచ్చు, దాన్ని మనము అన్వయించవచ్చు, ఆ రీతిగా జీవించవచ్చు అంటాడు. అదే ప్రభు మనకు స్నేహితుడుగా వచ్చి ఈ రీతిగా నీవు జీవించు అని చెప్పినప్పుడు స్నేహితుని మాట ఎందుకు త్రోసివేస్తాం? స్నేహితుడు మనకి అపకారాన్ని చేస్తాడా? లేదు లేదు, ఉపకారమే చేయగలడు ప్రభు. అటువంటి స్నేహితుడు నీకు నాకు ఉన్నాడు. అయితే ఆయన సిద్ధంగా ఉన్నాడు మాట్లాడడానికి. నీవెప్పుడు ఆయనతో మాట్లాడడానికి ఇష్టపడతావు? ఆయన ప్రతి సమయము నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. మరి నీవెప్పుడు ఆయన కొరకు ఎదురు చూస్తావు? ఆయనకు నీ హృదయాన్ని ఎప్పుడు ఇస్తావు? ఎప్పుడు ఆ రాజుని నీ ప్రభువుగా ఎన్నుకుంటావు? ఆ రాజు నీ ప్రభువుగా నువ్వు ఎన్నుకుంటే నిన్ను వధువు సంఘముగా ఆయన ఇష్టపడబోతున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ వధువు సంఘాన్ని, నజరేతు ప్రార్థన అనే వధువు సంఘాన్ని ఆయన పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడాలి అంటే మనలో ఈ ఆత్మీయ సౌందర్యం కలగా ఉండాలి. ఈ ఆత్మీయ సౌందర్యము ఈ వధువు సంఘం కలిగి ఉందా? ఈ వధువు సంఘం ఎప్పుడైతే ఈ ఆత్మీయ సౌందర్యం కలిగి ఉంటుందో ఆయన నిన్ను కోరుకుంటాడు, నిన్ను వివాహం చేసుకుంటాడు, ఆయనతో పాటు నిన్ను ఆ పరమునకు తీసుకొని వెళతాడు, ఆయన పక్షముగా కూర్చుండబెట్టుకుంటాడు. ఎన్ని ఆశీర్వాదాలు! వీటిలో కష్టమైనవి ఏమైనా ఉన్నాయా? వాక్య ఆసక్తి కలిగి ఉండడం కష్టమా? వాక్యాన్ని నేర్చుకోవడం కష్టమా? వాక్యమును నేర్పించడం కష్టమా? ఈ యొక్క సంఘాల కొరకు బహుగా ప్రార్థించడం కష్టమా? నమ్మకంగా జీవించడం కష్టమా? బహుగా ప్రయాసపడడం కష్టమా? ఖైదీగా వెళ్ళడం కష్టమేమో ఒకవేళ అనుకుంటే. కానీ ప్రభువుని ఈ యొక్క లక్షణాలన్నీ మనలో ఉంటే ఎక్కడున్నా ఇష్టమే. ఏం చేశారు వాళ్ళు? నెబుకద్నెజరు రాజు వారిని అగ్నిగుండంలో వేసినప్పుడు ఎవరు? షడ్రకు, మేషకు, అబేద్నెగో వారు అగ్నిగుండంలో ఉన్నప్పుడు వారితో పాటు ఇంకెవరున్నారు? ప్రభు కూడా ఉన్నాడు. నీవు ఖైదీగా వెళ్ళినా ఆయన నీతో పాటు ఖైదీగా అందులో ఉంటాడు. నీ స్నేహితుడు కదా ఆయన, నీ పక్షముగా వస్తాడు, నీతో వస్తాడు. నీకు అక్కడ ఖైదీ అనే యొక్క ఆలోచన కూడా ఉండదు. అంత సంతోషకరమైన జీవితాన్ని నేను ఇవ్వబోతున్నాను నీకు. మరి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ ఆత్మీయ సౌందర్యాలు మనం కలిగి ఎఫ్రావలి మన జీవితాలను కూడా
ప్రభువుకి ఇష్టమైన రీతిలో జీవించాలని ప్రభువు పేరట ఈ మాటలు ముగిస్తున్నాం. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.